మీరు అందరిని చూపించండి, అందరు రావాలి. ఈ నిన్న మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మతాలను, సెక్యులరిజాన్ని, దళితులను ముందు పెట్టడం జరిగింది. ఎవరి ధర్మము వారిది, ఎవరి మతము వారిది. సెక్యులర్ అంటే ఏంటి? ఎవరి మతాన్ని వాళ్ళు అనుకరించడమే. కావున అందరికీ సెక్యులర్ అనే పదము వర్తిస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ తీవ్రవాదిగా మాట్లాడొద్దు అని జగన్మోహన్ రెడ్డికి నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. మతాచారాలు కొన్ని ఉంటాయి. కావున ఆ మతాచారాలను, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా ముందుకు పోవాలి. మత ద్వేషాలను రెచ్చగొట్టొద్దని, రాజకీయ తీవ్రవాదాన్ని ఉసిగొల్పొద్దని, సెక్యులర్ అనే పదాన్ని ఇంకొకసారి వాడొద్దని. సెక్యులర్ అనే పదము ఎప్పుడు వాడాలి అంటే, ఇది అందరికీ వర్తిస్తుంది, అన్ని మతాలకు వర్తిస్తుంది, అన్ని కులాలకు వర్తిస్తుంది. కావున సెక్యులర్ సమాజంలో ఎవరి మతము వారిదే, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి ఆచార వ్యవహారాలు, ఎవరి స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులు, బాధ్యతలు, అర్హతలు వారివే. కావున సెక్యులర్ ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి, ఎవరి మతము వారిది. నిజానికి ముస్లిం వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళ మత ఆచారం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు. అదేవిధంగా క్రిస్టియన్స్ వాళ్ళు చర్చికి పోయినప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారము, వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు. అలాంటప్పుడు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చెప్పాలి అంటే, ఈ సనాతన ధర్మం ప్రకారము, ఆచారం ప్రకారము, సాంప్రదాయం ప్రకారము చేయవలసి వస్తుంది. కావున ఎవరి సాంప్రదాయాలను, ఆచారాలను కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మతాలను, సెక్యులరిజాన్ని అండ్ దళితులను ముందు పెట్టొద్దని, ఎవరి స్వేచ్ఛ స్వతంత్రాలు వారివే అని మరీ గుర్తు చేస్తున్నాను. కావున జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయ తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక తీవ్రవాదిగా మీరు మాట్లాడొద్దని మరీ చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.